ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి సమల తండ్రి, బిడ్డలతో తండ్రి, మీరు తండ్రి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా తండ్రి మాట్లాడండి యేసయ్య. తండ్రి ఈరోజు తండ్రి ఆరాధన తండ్రి వారి పరిస్థితులను మార్చును గాక తండ్రి, వాక్యము తండ్రి వారి సమయమును మార్చును గాక తండ్రి. ఈరోజు విడుదలవుతున్న వాక్యము తండ్రి మా హృదయాలను తాకును గాక తండ్రి. ఈరోజు వర్తమానము తండ్రి మమ్మల్ని బాగు చేయను గాక తండ్రి, మమ్మల్ని తండ్రి స్వతంత్రులుగా చేయను గాక ప్రార్థన చేస్తూ ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనంపై అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. అనువాడ స్తోత్రం స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా. ఈరోజు వాక్యం నిమిత్తము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం, ప్రోవర్బ్స్ చాప్టర్ 3:6 నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. ఈరోజు మన త్రోవలను ఆయన సరళం చేస్తా అంటున్నాడు. అంటే ఈరోజు మనం వెళ్ళు మార్గం అంతట్లో ఉన్న రాయలను, ఈరోజు ప్రతి ఒక్క ఆటంకాలను ఆయన తీసి మన త్రోవలను ఆయన సరళం చేస్తా అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఈరోజు మనము అబ్రహామును చూసినట్లయితే, ఈరోజు అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఈరోజు మనం చూసినట్లయితే అబ్రహాము చాలా లోబడి జీవించాడు ఈరోజు దేవునికి. ఈరోజు ఆయన అన్నాడు వాక్యంలో, ఈరోజు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, ఎవరిని కూడా ద్వేషించద్దన్నాడు ఈరోజు దేవుడు. ఈరోజు నువ్వు ఆయన అధికారముకు లోబడి జీవిస్తున్నావా? ఈరోజు నీకు ప్రశ్న, ఈరోజు చదువుతుందట, ఆయన ఇచ్చిన మాటకి, ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకొని లోబడి జీవిస్తున్నావా? ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన మాటకి లోబడి జీవించడం మొదలు పెడతావో, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా కార్యం చూస్తావు, నీ దారులు సరళం చేయబడతాయి. ఈరోజు మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి సిద్ధంగా అన్నాడు. కానీ ఏదైతే అబ్రహాము ఇస్సాకుని చంపడానికి వెళ్ళాడు, ఆ తక్షణమే దేవుడు అబ్రహామా అని ఈరోజు దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఈరోజు అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాము దేవుని మాటకి చాలా విధేయత కలిగి ఉన్నాడు. ఈరోజు ఒబీడియన్స్ మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము జీవితంలో. అలాగే ఈరోజు మన జీవితంలో ఒబీడియన్స్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆయన మాటకి కట్టుబడి ఒప్పుకొని జీవిస్తామో, లోబడి జీవిస్తామో, అప్పుడు మన జీవితంలో మనం ఆయన కార్యమును ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు మన మార్గంలో ప్రతి ఒక్క ఇరుకులను, ఇబ్బందులను ఆయన తీసివేసి మన మార్గంలో ఆయన సరళం చేస్తూ అంటున్నాడు. ఈరోజు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ సమయంలో తండ్రి వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మాతో మాట్లాడి స్తోత్రం తండ్రి. తండ్రి ఈ వాక్యం తండ్రి మా స్థితిని మార్చును గాక, మా పరిస్థితిని మార్చును గాక, మా సమయంలో మార్చును గాక ప్రార్థన చేస్తూ, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చును గాక, ఆర్థిక సంధిగా మార్చబడును గాక, కోపము, ద్వేషం, కుటుంబ ప్రతి ఒక్క ఇబ్బందిని తండ్రి సమాధానముగా మార్చును గాక ప్రార్థన చేస్తూ తండ్రి, ఈరోజు తండ్రి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి పక్షంలో తండ్రి డిసిప్లిన్ తండ్రి, అలాగే తండ్రి ఒబీడియన్స్ తండ్రి, మీ మాటకు తండ్రి మేము తండ్రి కట్టుబడి జీవించటట్టు తండ్రి
మీ తండ్రి మాటకు తండ్రి, మీ అధికారంలో తండ్రి లోబడి ఒప్పుకొని జీవించటకు తండ్రి మాకు మీరు సహాయం దయచుని ప్రార్థన చేస్తూ ఈరోజు వాక్యము తండ్రి మా పరిస్థితులను మార్చును గాక. ఖచ్చితంగా తండ్రి ఈ వాక్యం విన్న తర్వాత తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి వారి దారులు తండ్రి సరళం చేయబడే నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు వాక్యం తండ్రి మా పరిస్థితులను మార్చును గాక అని ప్రార్థన చేస్తూ తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన రీతి కూడా వదలు తెలియస్తూ ఈ మేలలో మెచ్చే వాగ్దానము తండ్రి నీతి మంత్రుల నివాసస్థలమును తండ్రి మీరు ఆశీర్వదిస్తా అన్నారు తండ్రి. ఈరోజు ఆశీర్వదించు దేవుడు అన్న అనుభవాన్ని తండ్రి మేమందరము తండ్రి పొందుకొందుము గాక తండ్రి. ఈరోజు తండ్రి మీ ఆశీర్వాదం తండ్రి మేము తండ్రి చూచుదము గాక అని ప్రార్థన చేస్తూ అనుభవించుతాం గాక అని ప్రార్థన చేస్తూ ఈ వారం ప్రతి ఒక్క కార్యం వైపుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.